కలిగించింది మీకు సంబంధించినటువంటి వర్గాల్లో? మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రంగా గారు ఎలా అయితే అన్ని కులాలకు అతీతంగా ఒక పెద్ద మహాశక్తిగా మహానుభావుడయ్యాడో ఆ రకమైన వ్యక్తి కాపు జాతిలో రెండో వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన పోవటం అనేది చనిపోవటం అనేది మేమెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయిలో కాపు రిజర్వేషన్ కానీ అన్ని రకాలైన పోరాటాల్లో మేము కూడా ఆయన ఎమ్మట, ఆయన శిష్యుడిగా నేను కూడా ఆయన ఎమ్మట ఫస్ట్ నుంచి కూడా మొన్నటి దాకా ఈ రోజు కూడా ఆయన అంటే పయనించడం జరుగుతూ ఉంది. ఈ దీనిలో ఆయన చనిపోవటం అనేది యావత్తు ఉభయ రాష్ట్రాలకి ఆదర్శంగా ఒక కాపుల్లో అన్ని కులాలను కలుపుకుపోయే వ్యక్తిగా అందరూ కాపులు కూడా చాలా మంచి బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. ఆయన కోసం మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ సింధు హాస్పిటల్లో ఉన్న సందర్భంగా వాళ్ళ అబ్బాయి గిరి గారు, పెద్ద కుమారుడు పాలు గారికి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉన్నాను. ఎందుకంటే ఒక ఆయుర్వేదిక్ ఔషధం ఒకటి తయారు చేయించాం ఆయన కోసం. ఇంగ్లీష్ మందులు వాడతా ఈ వాడితే మళ్ళీ ఇంగ్లీషు డాక్టర్లుగా వీళ్ళు ఒప్పుకోరనే ఆలోచనతో తయారు చేసి పెట్టడం జరిగింది. ఆయన ఎప్పుడైతే డిశ్చార్జ్ చేసి బయటికి తీసుకొస్తారో ఆ మెడిసిన్ వాడి ఆయన్ని బతికించాలనే ఆలోచనతో నా వంతు నేను దాదాపు ఒక నెల రోజుల నుంచి అదే పనిలో మా కుటుంబ సభ్యులందరికీ కూడా తోడ్పాటు అందుబాటులో ఉంటూ మాట్లాడుతూనే ఉన్నాను. ఆయన ముందు రేపో ఎల్లుండో బాలు గారు వాళ్ళ పెద్ద కుమారుడు చెప్పారు, రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారు స్వామి గారు, మీరు ఆ మందు తీసుకొని, అంటే ఇక్కడ సుందరరామయ్య గారు అని ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయన 14 కంట్రీలకి చచ్చిపోయే వాళ్ళని కూడా బతికించేటువంటి శక్తి గల ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. ఆ మెడిసిన్ అమిత్ షా గారు కూడా అంత ముందు కరోనా టైంలో వాడినటువంటి వ్యక్తి. అలాంటి డాక్టర్ గారి దగ్గర ఆ మెడిసిన్ తయారు చేయించి ఎల్లుండిలో మీరు బయలుదేరి హైదరాబాద్ నాన్నగారి దగ్గరికి రావాలంటే నేను సిద్ధంగా ఎప్పుడెప్పుడు కబురు సుధా డిశ్చార్జ్ అవుతారని ఎదురు చూస్తే ఆఖరికి ఆయన మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ కబురు నేను ప్రయత్నం చేసిన దానికి ఎంతో గొప్పగా ఆయన బతకాలి, ఒడ్డున పడాలి, ఇంకా కూడా ఎంతో సేవ చేయాలి కాపు జాతికే కాదు ఇతర కులాలకు కూడా అనే ఆలోచనలో ఉండగా ఈ కబురు వినడం అనేది చాలా మాకు యావత్తు ఆయన ఎంట నడిచిన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన అంటే అభిమానులు అందరికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఈ రోజు. అయితే ఆమన్ స్వాములు గారు ఈ ప్రశ్న అడగకూడదు, కానీ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా కొంతమంది ఆయన ఆరోగ్యం మీద కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఆయన రాజకీయంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు 2024 ఎన్నికలకు ముందు. సో మీరు రాజకీయంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి, ఆనాడు ఆ తుని ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి రాజకీయాలకు అనుగుణంగా వారి నిర్ణయాలు వారు తీసుకున్నారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కాస్త ఆయన పాపులారిటీని, ఇమేజ్ని తగ్గించింది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఏమంటారు? అంటే దాదాపు 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉద్యమంలో రాజకీయంగా ఉన్న వ్యక్తి ఆయన. ఈ కాలంలో పిల్లలకి ఆయన చేసినటువంటి గొప్ప పనులు, పోరాటాన్ని గురించి తెలియక అపోహపట్టమే గాని ఆయన క్యాడరు, ఆయనకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా తుని ప్రోగ్రాం పిలిచి చలో తుని అని ప్రోగ్రాం పెట్టి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే లక్షల్లో వచ్చినటువంటి జనంలో హృదయాల్లో ఉన్న వ్యక్తి. ఈ చిన్న చిన్న చోటగాళ్లు 100 మంది 100 రకాలుగా, 1000 మంది 1000 రకాలు అనుకున్నా ఆయన ఒక మాట మీద మొండిగా నిలబడే వ్యక్తి. ఆయన్ని ఎవరన్నా విమర్శించడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఆయనకి జరిగిన నష్టం వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారికి 600 ఎకరం ఇస్తే, వాళ్ళ నాన్నగారు ఈయనకి 300 ఎకరం ఇస్తే, ఈయన 300 ఎకరం పిల్లల నోటిగాడ ఆస్తులని బాగొట్టుకొని పొలం కోసం పోరాడిన వ్యక్తి. అది తెలియక ఆయన లోతు అయిన జీవితాన్ని గురించి తెలియక మాట్లాడే విధమే కానీ అది కూడా తెలుసుకొని ఆయన గురించి పశ్చాత్తపడాలి, బాధపడాలి తప్పితే ఆయన గురించి ఆ రకమైన విధానాలు మాట్లాడటం అనేది అది అవివేకము, చాలా దారుణమైన అవివేకం అని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైట్, ధన్యవాదాలు ఆమన్ స్వాములు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతోటి కటారి అప్పారావు గారు ప్రముఖ కాపు నాయకులు, వారు కూడా మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. కటారి అప్పారావు గారు నమస్కారం అండి.